హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఈ రోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 28 జూలై అండ్ టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. పిక్సెల్ 11 సిరీస్ అయితే రాబోతుంది, అందరికి తెలిసిందే. ఇది మనకి ప్రైజెస్ అయితే హైక్ అయితే కాబోతున్నాయి అంట. ఇప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. మనకి పిక్సెల్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారు. ప్రైజెస్ అనేటివి హైక్ అయితే ఉంటాయి మీకు. అండ్ మనకి మెయిన్ గా 256 GB వేరియంట్ తో అయితే స్టార్ట్ అవుతుంది. 128 GB వేరియంట్ అయితే మీకు కంప్లీట్ గా అయితే చూడడానికి అయితే ఉండదు పిక్సెల్ 11 సిరీస్ మొబైల్స్ అయితే. అండ్ ప్రైజెస్ కూడా ఎందుకు హైక్ ఇలా అవుతున్నాయి అంటే, మీకు ఏ డాటా సెంటర్స్ చేస్తున్నారు, వాళ్ళకి కోసం చిప్స్ కూడా అందరు ఎక్కువ అయితే వాడుతున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ర్యామ్ షార్టేజ్ అనేది ఉంది. అలాగే మనకి స్టోరేజ్ ఇవన్నీ షార్టేజ్ అయితే కావడం వల్ల మనకి మొబైల్ ప్రైసెస్ అయితే ఇప్పటికైతే ప్రస్తుతం హైక్ అయితే అవుతున్నాయి. ఇండియాలో ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ అయితే చేయవచ్చు అంటే నమ్ముతారా? ఇప్పుడు నమ్మాల్సిందే. ఎందుకంటే మనకి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆఫ్లైన్ పేమెంట్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. యూపీఐ పేమెంట్స్ ని మీకు కంప్లీట్ గా మీకు ఇంటర్నెట్ లేకపోయినా మీరైతే పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అంట. ఇది ఒక సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నారు కంప్లీట్ గా. ఇందులో ఎన్ఎఫ్సి వాడతారు. మీకు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేసుకొని మీకు యూపీఐ పేమెంట్స్ అయితే చేసేలా అయితే డిజైన్ అయితే చేయబోతున్నారు సిస్టమ్స్ ని. మీకు కంప్లీట్ గా చూడొచ్చు. మనకి వచ్చే 1 year లో కానీ 2 years లో కానీ ఇంకొక ఆఫ్లైన్ పేమెంట్ సిస్టమ్ అయితే చూడొచ్చు మనం కంప్లీట్ గా ఇండియాలో డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇండియాలో మనకి 350 kg ట్రస్ట్ క్లాస్ టర్బో ఇంజన్ ని సక్సెస్ఫుల్ గా అయితే టెస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇది మనకైతే ఎలా యూజ్ అవుతుందంటే, మీకు మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇందులో అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఇది కంప్లీట్ గా మన ఇండియాది కాబట్టి సొంతగా ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి చాలా పెద్ద మైల్ స్టోన్ అయితే అవుతుంది. కంప్లీట్ గా ఇండియాకి ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. వివో X300 ఇదైతే మనకి చైనాలో లాంచ్ చేశారు. ఇది మనకి వివో X300 సిరీస్ లో ఇది 5th మొబైల్. అండ్ మనకి ఇది ఇండియాలోకి వస్తుందో రాదో అయితే కన్ఫర్మేషన్స్ అయితే ఏం లేవు. మేబీ తీసుకొని అయితే రాకపోవచ్చు ఈ మొబైల్ ని. ఇందులో మనకి హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ జీస్ కెమెరా సెటప్ ఉంటుంది. దాంతో పాటు మనకి మెయిన్ గా కెమెరాస్ లో సర్కిల్ ప్లస్ స్క్వేర్ డిజైన్ అయితే చూడొచ్చు మీకు కంప్లీట్ గా. మీకు పైన స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇలా అయితే ఉండబోతుంది మనకి ఇది. వివో T5e ఇదైతే మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు 10,000 12,000 రేంజ్ లో అయితే ఉండవచ్చు. మీరు ఒకసారి చెక్ చేయండి ఈ మొబైల్ ని కూడా. స్మార్ట్ ఫోన్స్ కాకుండా మీకు నథింగ్ నుంచి CMF వాచ్ 3 అల్ట్రా అయితే తీసుకొని వచ్చారు. ఇది మీకు 8,000 లోపు మీరు ఏమైనా ప్రీమియం వాచ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వాచ్ అయితే ట్రై చేయొచ్చు. మీకు కంప్లీట్ గా 8,000 రూపీస్ అయితే వస్తుంది. ఇది ఓపెన్ఐకి చెందిన ఒక ఏఐ ఏజెంట్. ఇది కంప్లీట్ గా టెస్టింగ్ టైమ్ లో అదుపు తప్పింది. అంటే ఎవరి కమెంట్స్ లేకుండానే ఇది పనిచేస్తుందంట. అండ్ ఇప్పుడు దాని వల్ల ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఓపెన్ఐకి. హ్యాకింగ్ ఫేస్ ఇదైతే మీకు ఏఐ ప్లాట్ఫామ్ ఇదైతే హ్యాకింగ్ అని వీళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు ఓపెన్ఐ మీద. అండ్ ఇప్పుడు ఓపెన్ఐ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే హ్యాకింగ్ CEO కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒక ఏ ఏజెంట్ ఎలా అయితే హ్యాక్ చేస్తుంది, మీరు ఏం చేస్తున్నారు అని అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నాడు. ఈయన చాలా కోపడుతున్నాడు, అసలు ఎలా హ్యాక్ అవుతుంది అండ్ ఎలా అయితే ఇది అవుతుందని. అండ్ చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ రోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.